శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. సరేనండి, ముందర తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి తెలుసుకుందాము. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వారు తులారాశి యొక్క ఫలితాలు చూసుకోవాలండి. సరే, ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 1, అవమానం 5. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మే ఫస్ట్ నుంచి గురుడు మారుతున్నాడు కదా. గురుడు మీకు అంటే అష్టమ స్థానంలో మీకు గురుడు వచ్చేస్తున్నాడు. సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడని అర్థం. అలాగే పంచమ స్థానమందు శని, రాహుకేతులు షష్ఠ వ్యయస్థానంలో మీకు ఉంటారు. అంటే మీకు రాహువు శని మంచి ఫలితాలు ఇస్తారండి. గురు ప్రభావం తక్కువగా ఉంది, శని ప్రభావం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంది. శని యొక్క ఫలితాలు చాలా బాగుంటాయి. ఏదేమైనా తులారాశి వారికి గురుడు సానుకూలము మరియు ప్రతికూల పరిస్థితులు ఏర్పాటు చేస్తుంటాడు. అంటే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఇస్తారని అంటాం అనమాట. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ధన వ్యయం ఎక్కువగా ఉంటుందండి. ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అది అందరికీ ఉంటాయి. అనుకున్న సమయానికి ధనం రాలేకపోవడం వలన ఇబ్బంది పడుతుంటారు. తర్వాత మీకు కొంతమందికి మాత్రం గాయకులు మాత్రము బాగా ధనయోగం ఉంటుంది, అది లేటుగా వస్తుంది. కానీ మీరు చాలా తెలివైన వారు, జ్ఞాపశక్తి ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంది, దానగుణం ఉంది, ప్రయాణాలంటే ఇష్టము, చాకచక్యంగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు. కాబట్టి మీకు దేంట్లోనూ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. మీకు మనోధైర్యం ఎక్కువ. కాబట్టి ప్రతి పనులను విజయం సాధించే తపన మీకు ఉంటుంది, సాధించి తీరుతారు. సరేనండి, మీకు ద్వితీయ భావం బాగుండడం వలన, అంటే ద్వితీయ భావాన్ని గుర్తించడం వలన చక్కటి భోజన వసతులు మాత్రం ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్కి మీకు లోటు ఉండదు. అన్నమే కాదండి, ఫుడ్ ఏదైనా సరే కడుపు నిండడం కోసము. అలాగే గురు ప్రభావం, శని చూస్తున్నాడు, చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు, కానీ గురుబలం బాగుంది. సో కాబట్టి మీకు చిన్న ఫ్యామిలీ విషయంలో తగాదాలు వచ్చినా సరే సక్సెస్ అవుతారు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. గాయకులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే కొంతమంది యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, వాళ్ళకు కూడా ఆదాయం బాగుంటుంది, కానీ కష్టపడాల్సిందే. సో దీని మీ వృత్తి రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే మీ తోబుట్టువులు కూడా మీకు కలుస్తారండి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. తోబుట్టు వలన మీకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకి మంచి కాలం అండి. 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంది. 4th భావాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి, శని బాగున్నాడు కాబట్టి, 4వ భావం మీకు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చక్కటి విద్యలో బాగా వస్తుంది. ముఖ్యంగా గృహప్రవేశాలు చేసుకుంటారండి మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా. అంటే గృహప్రవేశాలు, భూములు కొనుక్కుంటారు, విద్యలో బాగా రాణిస్తారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి కాలం అని చెప్పచ్చు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖస్థానం, హాయిగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా బాగుంటారు. సంతానం విషయంలో శని ఉన్నాడు కదా, చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. పుత్రికా సంతాన యోగం కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాహిత్య ప్రియుల కంటే మంచి అవకాశం అని చెప్పచ్చు. కాకపోతే శని ఏంటి లేట్ చేసి ఆలస్యం చేసి ఇస్తాడు. కానీ కోణ స్థితి శని మంచివాడే, మంచి చేస్తాడు. క్రీడా రంగంలో శని క్రీడా రంగం సంబంధించిన వాళ్ళకి మంచి వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. అవార్డ్స్, రివార్డ్స్, జనాల్లో ఎక్కువ కలిసి ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రజాదరణ, శని ప్రభావం ఎక్కువ ఉంటుంది కదండి, ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా
ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ వాళ్ళ యొక్క డెవలప్ అంటే ప్రజల్లో బాగా డెవలప్ అవుతారు. వాళ్ళ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అంటే డైరెక్టర్సు, అదే అందులో పనిచేసే కార్మికులు, సినిమా కళారంగంలో కొంతమందికి ఏమో యాంకరింగ్ కాదు కానీ సినిమా డైరెక్టర్సు, అలాగే యాక్టర్సు ఉన్నారు కదా, ప్రొడ్యూసర్స్, వాళ్ళకి బాగుండటము, సినిమా కళారంగంలో సాహిత్య రంగము, రచయితలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంత చెప్పడం అందరికీ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అదృష్టం తోడుగా మీకు ఉంటుంది. షష్టమ స్థితి రాహు ప్రభావం చాలా బాగుందండి. అంటే అప్రయత్నంగా ధనలాభం ఉంటుంది, కార్యలాభము, సుఖ సంతోషాలతో ఉండడము, విశేషమైన ధైర్యసిద్ధి, అనేక రకాలుగా ఆదాయ వనరులు మీకు ఉండడము. అంటే ఉద్యోగం చేస్తూ కళారంగము లేదా ఇంకో రంగంలో మీకు బాగా ఉండడం అంటే ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆదాయ వనరులు అనేక రకాలుగా ఉన్నాయి మీకు. నూతన వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ చేసుకుంటారు. ఇనిషియల్ స్టేజ్లో అంటే ప్రారంభంలో చిన్న చిన్న కష్టాలు ఎదుర్కొంటారు. రాను రాను అంటే క్రమేపీ మీకు వృద్ధి కలుగుతుందండి. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ అవుతారు. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు సరే, వాళ్ళకి రాహు ఆరోభావంలో ఉంటే విదేశ పర్యటన చేస్తుంటారు. సముద్ర స్నానము, సముద్రం మీద ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే రాహు ఆరోభావంలో ఉండడం వలన రాజకీయ నాయకులకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పదవులు రావడము, ఎలక్షన్స్లో గెలుపు అవకాశాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అష్టమస్థాన స్థితి వలన కొద్దిగా గురువు వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సరే, అది పక్కన పెడదామండి. సప్తమ భావంలో కూడా మీకు బాగుందంటే ఈ జనరల్గా వివాహ శుభకార్యాలు ఈ సంవత్సరం మొత్తం మీరు బాగా చేస్తారు. గురుడు ప్రభావం వల్ల మీకు అవకాశాలు బాగుంటాయి. అంటే దగ్గరకు వచ్చే సంబంధాలు బాగుంటాయి. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు, భార్యాభర్తల విషయంలో అనురాగాలు అన్నీ పర్ఫెక్ట్గా బాగుంటాయి. వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి పార్ట్నర్స్ ఉంటారు సరే, బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళకి మంచి అనుకూలమైన కాలం. గురు ప్రభావం అండి. అష్టమ స్థానంలో గురుడు అంత మంచిది కాదు. అష్టమ స్థితి గురుడు మంచివాడు కాదు. కాబట్టి మీకు ఏమంటే జనరల్గా ఏంటంటే అనారోగ్య సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. కొద్దిగా శరీరం మందు పీడ కలిగించేది చేస్తుంటాడు. కానీ దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తుంటాడండి. అష్టమ స్థానంలో చిన్న శని ప్రభావం అదే గురు ప్రభావం అంత మంచిది కాదు. కొద్దిగా అది పీడ కలుగుతుంటుంది, శరీర పీడ, ఇంట్లో గృహాల్లో ఇబ్బంది అవన్నీ ఉంటాయి. దాని గురించి ఏం భయపడకండి. గురుడు సాక్షాత్ గురుడు అన్నాడు కాబట్టి దోషాలు కూడా పోగొడుతూ ఉంటాడు. అలాగే భాగ్యస్థానంలో భాగ్యాధిపతి మీకు బుధుడు అవ్వడం వలన, ఉచ్చ స్థితిలో ఉండడం వలన వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. తండ్రి గారికి ఆయుర్దాయం బాగుంటుంది, దీర్ఘాయుర్దాయం ఉంటుంది. మీకు కూడా అష్టమ స్థాన గురుడు వల్ల దీర్ఘాయుర్దాయం, ఎక్కువ కాలం బతుకుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అదొకటి. బుధుడి ప్రభావం వలన సంపదలు కలుగుతాయి. అదే భాగ్యస్థానంలో గురుడు వలన సంపదలు పెరుగుతాయి. మీకు అప్పులు, బాధలు, అడ్డంకులు తొలగిపోతాయండి. మీకు గురు బలం వల్ల శత్రు నాశనం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో గౌరవ ప్రఖ్యాతులు మీకు బాగా ఉంటాయి. ఇంకా భాగ్యస్థానంలో తులారాశిలో భాగ్యస్థానం ఉందని చెప్పినట్టుగానే బుధుడు అద్భుతంగా ఉన్నాడండి. అంటే భాగ్య వ్యయాధిపతిగా అవడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వెళ్తారు. భాగ్యస్థానంలో కేతు కూడా ఉన్నాడు కదా, శుభ ఫలితాలే ఇస్తాడు. భాగ్యాధిపతి అంటే మీకు విద్య రీత్యా అంటే ఇంజనీరింగ్ విద్య అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అనమాట, ఉన్నత విద్య అనుకుందాం. డాక్టర్స్ కోసము, లా చేసే వాళ్ళకి అంటే ఉన్నతమైన విద్య కోసం విదేశాలు వెళ్ళడం ఖాయం. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మరింత అనుకూలమైన పరిస్థితులు. స్టాంపింగ్ కూడా అయిపోతుంది, అడ్డంకులు ఉండవు. అలాగే రాజకీయ నాయకులు కూడా భాగ్యస్థానం చూస్తాం కాబట్టి విశేషమైన ఆదరణ కలుగుతుంది. వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వాళ్ళ వృత్తిరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పరస్థల పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి సెప్టెంబర్ నెలలో కూడా బాగా కలిసి వస్తుందండి మీకు. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. విదేశ పర్యటన మీరు అంటే అందరూ చాలామంది చేస్తారు. అలాగే గంగానది స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శన స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఉంటాయి. పీఠాధిపతులని, గురువుగారిని సందర్శిస్తారు. తల్లిదండ్రుల యొక్క సేవలు మీరు బాగా చేసుకుంటారండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఏ విధమైన వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా గోల్డ్, సిల్వర్, గురు ప్రభావం ఉంది కదా, బుధుడి ప్రభావం కూడా స్టేషనరీ. అలాగే ముఖ్యంగా ఇంకొక చెప్పాలండి మీకు, గురు ప్రభావం వల్ల జ్ఞానము, బుధుడి ప్రభావం వల్ల బుద్ధి బలము ఉండడం వలన యాస్ట్రాలజీ అంటే
ఇలా చెప్పేవాళ్ళకి ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళకంటే జాతక బ్రహ్మలు ఉంటారు, వాళ్ళందరికీ కలిసి వచ్చే కాలం అండి. అంటే వీళ్ళు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు బాగుండాలి అనే తత్వంలో ఉంటారు చాలామంది. వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలం అండి. అలాగే గణిత శాస్త్రజ్ఞులకి బాగా కలిసి వస్తుంది, శాస్త్రవేత్తలకు కూడా బాగా కలిసి వచ్చే కాలం. బుధుడు కదా, ఖచ్చితంగా వాళ్ళు విదేశాలకు వెళ్తారు, మంచి కాలం అండి వాళ్ళకి. అలాగే బుధుడి ప్రభావం వలన మీకు ధన సంపాదన కూడా అద్భుతంగా ఉంది. ఉద్యోగాల రీత్యా మీరు బదిలీలు అవుతారు, ఉద్యోగాల రీత్యా మీరు దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశం ఉంది, ప్రమోషన్స్ వస్తాయి, కొత్త కొత్త ఉద్యోగాలు కూడా సెలెక్ట్ అవుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి బుధుడి ప్రభావం వలన. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, అందులో డౌట్ లేదు. అది చాలా చాలా మంచి అద్భుతంగా ఉంటుంది. 11వ భావంలో రవితో కలిసిన బుధుడు. రవి మీకు బాధకుడు అవుతున్నాడు కదండి, బుధుడితో కలిశాడు. సో బుధుడితో భాగ్యాధిపతి కలిశాడు కదా, లాభాధిపతి భాగ్యాధిపతి కలవడం వల్ల అదృష్టమే. అంటే బాధలు కొంచెం చిన్న బాధలు ఇచ్చినా సరే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. వ్యాపారాల ద్వారా విదేశీ పర్యటన చేస్తారు. భాగ్యస్థానంలో రవి బుధులు ఉండి, అంటే సింహరాశిలో రవి బుధులు ఉండి శని దృష్టి ఉంది అంటే వాళ్ళకి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, వాళ్ళు విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎలక్షన్స్లో మీరు గెలవబోతున్నారు. మీ జాతకాలు రీత్యా ఆధారపడి ఉంటుంది. పదవులు కూడా వస్తాయి. 11వ భావంలో రవి బుధులు ఉన్నారు కదండి, ఖచ్చితంగా పదవులు రావడము, అలాగే మీకు సన్మానాలు జరగడము, ఇంకా చెప్పాలంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, సేవకాజనం ఉండడము, శని ప్రభావంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడము జరుగుతుందండి. అంటే మీ తండ్రి గారి నుంచి మీ నుంచి తండ్రి గారికి కొద్దిగా మనస్పర్ధలు రావడానికి, కొద్ది చికాకులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 11వ భావం శని దృష్టి కూడా ఉంది కాబట్టి మీ లాభాలు కూడా కొద్దిగా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురుబలం వలన రవి బుధులు కూడా వ్యయ స్థానంలో ఉండడం వలన సెప్టెంబరు అక్టోబర్ నెలలో రవి బుధులు ఉచ్చ స్థితిలో బుధుడు ఉండడము, కేతు కూడా 12వ భావం ఉండడం వలన విదేశీ పర్యటన చేస్తారు కూడా. 9th house లార్డ్, సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా మీకు డబ్బు ఖర్చులు ఎక్కువగా అవుతాయండి. అంటే ధనం బాగా ఎంత వస్తుందో అంతకంటే రెట్టింపుగా ధనం ఖర్చు అవుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ధనస్థానానికి గురుదృష్టి ఉంది, చతుర్థ భావానికి గురుదృష్టి ఉంది, మీ వ్యయభావానికి గురుదృష్టి ఉంది. కాబట్టి మీకు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. కార్యోత్సాహంతో ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఉత్సాహము రెండు బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు తలిచిన పనులు తలిచినట్టుగానే సక్సెస్ చేస్తారు. సో మీ రాశి వాళ్ళకండి 12వ భావంలో కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉండడం వలన కొత్త కొత్త బట్టలు కూడా కొనుక్కుంటారు, మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, గుడులు గోపురాలు సందర్శిస్తారు. ముఖ్యంగా బావులు, తటాకాలు, చెరువులు తవ్విస్తారండి. ఇలా చేసిన వాళ్ళకి శాశ్వతంగా బ్రహ్మలోకంలోనూ అయితే విష్ణులోకంలో ఉంటారని శాస్త్రవచనము, లేదా అన్ని మంచి మంచి లోకాలకు వెళ్తారని చెప్పారు, నాకు చదివాము మనం. సో ఇలా చేయడం చాలా మంచిది. మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. సరే, అది పక్కకు పెడితే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు శివాభిషేకాలు చేసుకోవాలండి. సూర్య నమస్కారాలు, సూర్యారాధన చేసుకోవడం చాలా మంచిది. గాయత్రి మంత్రాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. రవి బలం బాగుండాలి కాబట్టి దేవి ఉపాసన మరింత ఫలితాలు, మరింత బలాన్ని మీకు చేకూరుస్తుందండి. అంటే అమ్మవారికి పూజలు చేసుకోవడం చాలా మంచిది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే వ్యాపార సంబంధంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అయితే విద్యార్థులకు కానీ, ఇలా మీరందరూ కూడా భార్యాభర్తల విషయంలో కానీ అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలంటే గురుబలం, అమ్మవారి యొక్క ఆశీర్వాదము, అమ్మవారి యొక్క ఉపాసన కలిగి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా వేద పండితులకు కూడా చాలా అద్భుతమైన కాలం అని ఇందాక చెప్పడం మర్చిపోయాను. భాగ్యస్థానం చాలా బాగుంది కాబట్టి వేద పండితులు కూడా చాలా అద్భుతమైన కాలం. ముఖ్యంగా మీ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, ఎప్పుడూ తృప్తిగా ఆనందంగా ఉంటూ, మీ భార్యాభర్తల విషయంలోనూ ప్రతి విషయంలోనూ కూడా కార్యోత్సాహంతో ఉంటూ మీరు చేస్తున్న పనులందు సర్వత్రా విజయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.